వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ టు దుబాయ్‌లో మీ తెలుగమ్మాయి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. అండ్ యాక్చువల్లీ ఈరోజు వీడియోకి రీజన్ ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసి తెలుస్తది. మా మమ్మీ, డ్యాడీ యానివర్సరీ. యాక్చువల్లీ ఈరోజు కాదు నిన్న జరిగింది. సో, ఎవ్రీ ఇయర్ మనం మన మమ్మీ, డ్యాడీ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాము. అంటే నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి మీరు సెలబ్రేషన్ చూస్తూనే ఉన్నారు. ఏ ఒకేషన్‌లో సెలబ్రేట్ చేసుకుంటే అందులోని మా మమ్మీ, డ్యాడీ పెళ్లి రోజంటే ఇంకా మమ్మీ, డ్యాడీ రిలేటెడ్ ఏదైనా సరే నేను సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. సో, యాక్చువల్లీ అయితే మేమిది ఛానెల్ పెట్టినప్పటి నుంచే కాదులెండి. ఎప్పటినుంచో మేము సెలబ్రేట్ చేసుకున్నాం. ఫేస్‌బుక్‌లో చాలా వరకు కొన్ని కొన్ని వీడియోస్ ఉంటాయి. యాక్చువల్లీ ఇది మాకు ఎప్పటి నుంచి సెలబ్రేషన్ స్టార్ట్ చేశామంటే ఇప్పటివరకు ఎప్పుడు చెప్పలేదు కానీ, మా మమ్మీ, డ్యాడీకి చాలా టైమ్స్ అడిగుండే. ఎప్పుడు మీ పెళ్లి రోజు? ఎప్పుడు మీరు పుట్టారు? మీ బర్త్‌డేస్ ఎప్పుడు? మీ మ్యారేజ్ డే ఎప్పుడు? ఏమీ తెలీదంట వాళ్ళకి. అసలు ఏమీ గుర్తులేదు. ఏమీ తెలీదు. అప్పట్లో ఇవేమీ ఉండేవి కాదని చెప్పి అన్నారు. నాకు తెలిసి మీలో కూడా మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్‌కి వాళ్ళు ఎప్పుడు పుట్టారు? ఎప్పుడు పెళ్లయింది? ఇవన్నీ తెలియదు. బట్ మాకెట్లా తెలిసిందంటే ఒకసారి మమ్మీ బీరువాలుంటాయి కదా! ఐరన్ బీరువాస్. సో, అది కొంచెం అప్పుడు సర్దుతున్నప్పుడు పేపర్స్ అన్నీ తీస్తే, ఆ పేపర్స్‌లో మమ్మీ వాళ్ళ మ్యారేజ్ కార్డ్ కనిపించింది. ఆ రోజు మేబీ నేను మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నట్టున్నాను. ఏమో తెలీదు కానీ, నాకైతే మాత్రం ఆ కార్డ్‌లో వాళ్ళ మ్యారేజ్ అంటే పెళ్లి కార్డ్‌లో మ్యారేజ్ డేట్ ఉంటుంది గదా! సో, అప్పుడు చూసినప్పటి నుంచి మమ్మీ, డ్యాడీ మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాము. అండ్ మా డ్యాడీ బర్త్‌డే గూడా నేను లైసెన్స్ కార్డ్ మీద చూసాననమాట. అట్లా మా డ్యాడీ బర్త్‌డే తెలిసింది. కానీ మమ్మీ బర్త్‌డేకయితే ఇప్పటికీ దొరకట్లేదు. సో, మమ్మీ బర్త్‌డే, డ్యాడీ బర్త్‌డే ఒకటే అన్నట్టు ఇద్దరిది ఒకేసారి సెలబ్రేట్ చేస్తాం. సో, అట్లా అనమాట. ఇలా మాకు తెలిసినప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటూనే వస్తుండే. అండ్ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ లాగే సింపుల్‌గా ఒక చిన్న షార్ట్ వీడియో పెడదాం గుర్తుగా అని జెప్పి అనుకుండే. కానీ నిన్న చాలా ఎమోషనల్ అనిపిచ్చింది నిన్న వాళ్ళిద్దరిని చూసాక. అంటే ఒక పక్క చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఇంకొక పక్క వాళ్ళని జూస్తుంటే అయ్యో! ఎందుకు ఈళ్ళకి ఇలా జరిగింది అని ఒక బాధ గూడా వస్తుందనమాట. ఆ బాధ ఎందుకొచ్చిందో అన్నది నేను చెప్పను గానీ, హ్యాపీనెస్ చెప్తాను. ఎందుకంటే నాకింకా ఈ బాధలు ఇవన్నీ డిస్కస్ చేసుకొని మళ్ళీ ఈ వీడియోలు నేను జూసుకున్నప్పుడు నేను మళ్ళీ అది చూసి నేను ఫీలయ్యి, మా వాళ్ళు ఫీలయ్యి ఇదంతా అవసరం లేదు కాబట్టి సో, హ్యాపీ మూమెంట్ అయితే షేర్ చేసుకుంటాను. నిన్న వాళ్ళిద్దరిని అలా చూసినప్పుడు ఐ ఫీల్ చాలా ప్రౌడ్‌గా అనిపించింది. ఎప్పుడో నా ఇంజినీరింగ్ అయ్యి నేను ఫస్ట్ జాబ్ చేశాక ఐ థింక్ 2016లో నేను వాళ్ళకి నా ఇంజినీరింగ్ అయిందప్పుడే. సో, అప్పుడు నాకొచ్చిన ఫస్ట్ సాలరీతో వాళ్ళకి నేను బట్టలు కొనుండే. అప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో అంటే మన మొదటి సాలరీ, మొదటి కష్టంతో ఇప్పుడు మళ్ళీ నా కెరియర్ స్టార్ట్ అయింది. అండ్ ఐ యామ్ ఎర్నింగ్ అప్పటికి 4 టైమ్స్ అన్నమాట ఇప్పుడు నేను ఎర్న్ చేస్తుంది. సో, ఆ ఎర్నింగ్ మనీతో నేను మా మమ్మీకైతే ప్రెజెంట్ తీసుకునే అనమాట. కొంచెం గోల్డ్. సో, తనైతే సూపర్ డూపర్ హ్యాపీ. అంటే యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఎందుకు ఇంతగా ఓవర్ ఫీల్ అవుతున్నానంటే, నాకు తెలిసి నేను చూసి మా మమ్మీ, డ్యాడీ అంటే నేను చూసినప్పటి నుంచి వాళ్ళ కోసం వాళ్ళు ఏది కొనుక్కున్నదే నేను చూడలేదు. ఎంతమందిని చూస్తానంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వేసుకొనుంటారు. పెళ్ళిళ్ళకెళ్ళినప్పుడు, ఫంక్షన్‌లకెళ్ళినప్పుడు ఒకే ఒక నల్ల పూస, ఆ తాళిబొట్టు ఆ రెండే వేసుకుంటది. మమ్మీ దగ్గర అసలు బంగారం గూడా లేదు. ఒక నెక్ పీస్ ఉంటుంది. అది కూడా మా కోసం, మా చదువుల కోసం అని జెప్పి అది తాకట్టులో ఉందనమాట. ప్రెజెంట్ అయితే బ్యాంక్‌లో ఇప్పటికి అలాగే ఉందది. ఇప్పటికి తీయలేదు దాన్ని. ఏ రోజు మా మమ్మీ, మా డ్యాడీని ఇది కావాలని అడగడం గానీ, లేదంటే మా డ్యాడీ మా మమ్మీకి కొనివ్వడం గానీ, మా డ్యాడీ కోసం మా డ్యాడీ కొనుక్కోవడం గానీ నేనెప్పుడూ చూడలేదు. ఎంతవరకు తన పిల్లలు బావుండాలి, తన పిల్లల్ని చదివించాలి, తన పిల్లల్ని ఒక ఉన్నత స్థానంలో ఒక మంచి అంటే డబ్బయితే ఇవ్వలేను గానీ, చదువయితే చదివించాలి. చదువు అంటే మా డ్యాడీకి చాలా 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 పిచ్చి. ఎంత పిచ్చంటే తను చదువుకోలేదు యాక్చువల్లీ. తనకసలు వాల్యూ గూడా తెలీదు. యాక్చువల్లీ చదువనే వాల్యూ మేబీ చదువుకున్నోళ్ళకి తెలుసని చాలామంది అంటారు గానీ, అది చాలా తప్పు. చదువు లేని వాళ్ళకి ఇంకా ఇంకా బాగా తెలుస్తది. మా డ్యాడీ మాత్రం ఎంత వరకు చదువుకోండి. మీరు చదువుకుంటేనే మీరు ఒక మంచి స్థాయిలో ఉండగలరు. ఇంకా ఏ జాబ్స్ అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అది మా డ్యాడీ మెయిన్ థింగ్. సో, మేబీ అక్కడి నుంచి వచ్చిందేమో తన దగ్గర నుంచే నేను ఎలా అయినా జాబ్ చేయాలి. నాది, 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 నాది అంటే ముఖేష్ చాలా సార్లు మమ్మీ, డ్యాడీ ఆళ్ళకి ఎన్నో కొనిచ్చినాడు.
చాలా కొనిచ్చినాడు. అంటే ఒక అల్లుడు ఏ అల్లుడు అలా చేయడేమో అంత చూసుకున్నాడు. సో, వాళ్ళ బాండింగ్ కూడా అలాగే ఉంటది. మా మమ్మీదిని, ముఖేష్‌ది చూస్తే అల్లుడు, అత్తలా ఉండరు. సేమ్ ఒక కొడుకు, అమ్మలాగే ఉంటారనమాట. అంత చూసుకుంటాడు. కానీ ఎన్ని తను కొనిచ్చినా, ఎన్ని తనేం చేసినా అంటే ఇక్కడి నుంచి హ్యాపీనెస్ ఉండేది కాదనమాట. అంటే నేనెప్పుడిస్తా అని. కానీ నిన్న ఎప్పుడైతే వాళ్ళకి మమ్మీకి గోల్డ్ కొన్నాను. నేను చూపిస్తాను. మమ్మీ వచ్చారు కదా! అప్పుడు తన చైన్ చిన్నది డెలికేట్ అయింది. సో, చాలా అదెప్పుడు ఫస్ట్ చైన్ అదే అనుకుంటా తన మెడలో ఉన్నది. అప్పటి నుంచి మార్చనే లేదు. సో, అందుకని తీసుకున్నాము. అది అండ్ బ్యాంగిల్స్ తీసుకున్నా అనమాట. డ్యాడీకి ఇంకా తీసుకోవడానికి నా దగ్గర పైసలు లేవు. మళ్ళీ సాలరీ వస్తే మళ్ళీ తీసుకుంటా అనమాట. సో, అంటే ఎందుకో ఆ మొమెంట్ నా డబ్బులతో నేను తీసుకున్నప్పుడు నాలో ఒక తెలియని ఒక ఒక అదొక ఫీలింగ్ ఉంటది చూడండి. ఎంత అనిపించిందంటే ఆ మినిట్, ఆ సెకండ్ ఆ ప్రపంచంలో నా అంత హ్యాపీగా ఇంకెవరు లేరు. నా అంత ప్రౌడ్‌గా కూడా ఎవరు లేరనమాట. చాలా అనిపించింది. అండ్ ఇంకా మమ్మీ, డ్యాడీ అయితే సూపర్ డూపర్ హ్యాపీ. అంటే నేను గోల్డ్ కొనిచ్చానని గాదు గానీ, అంటే మొదటిసారి జాబ్ చేసినప్పుడు ఎప్పుడైతే నేను వాళ్ళకి బట్టలు కొన్నానో అప్పుడెంత హ్యాపీగా ఉన్నారో, ఇప్పుడు కూడా అంత హ్యాపీగా ఉన్నారు. కానీ ఇప్పుడు మమ్మీ ఇండియా లేదు గదా! అందరూ అన్నీ చూస్తున్నారు గదా! మీ మమ్మీ ఈ అమ్మాయి కొనిచ్చిందా? అమ్మాయి ఇంత సంపాదిస్తుందా? మీరెంత లక్కీ మిమ్మల్ని ఇంత చూసుకునే అల్లుడు, కూతురు ఉన్నారని జెప్పి మమ్మల్ని ఎత్తేస్తున్నారంట. మా మమ్మీ పొంగిపోతుందక్కడ. యాక్చువల్లీ చెప్పాలంటే మేము లక్కీ, వాళ్ళు కాదు. అంటే ఈ మాట నేనొక్కడినే అంటే నాకు మమ్మీ, డ్యాడీ గాబట్టే నేను చెప్తున్నానని అనుకోవచ్చు కానీ అలా అని గాదు. నాతో పాటు ఈ మాట చాలా మంది నా కాలేజ్ లైఫ్‌లో ఉన్నప్పుడు నా విషయం, నా డ్యాడీ విషయం, నా డ్యాడీ పర్సనల్‌గా తెలిసినోళ్ళు చాలా మంది జెప్పారు. అంటే ఒక టైంలో మన కాలేజ్ లైఫ్‌లో ఒక టీనేజ్ టైంలో కొన్ని ఇన్సిడెంట్స్ మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి. ఆ టైంలో మనకి మన పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే అది ఎంత పెయిన్‌ఫుల్ ఉంటుందో నా ఫ్రెండ్స్ చూసాక తెలిసింది. అందుకే వాళ్ళు మీ డ్యాడీ లాంటి డ్యాడీ నాకుండుంటే నా లైఫ్ కూడా ఇప్పుడు ఇంతే హ్యాపీగా ఉండేదేమో అని చెప్పి అంటుంటే నిజంగా ఐయామ్ సూపర్ డూపర్ లక్కీ అబ్బా! నా ప్రపంచంలోనే నాకింత మంచి పేరెంట్స్ దొరకడం. ఇంకా నిన్నైతే మమ్మీ, డ్యాడీ సెలబ్రేషన్స్ కూడా చేసుండే మేము. విత్ శ్రీను హెల్ప్. థాంక్ యూ సో మచ్ శ్రీను. సో, ఎట్లా చేయాలనుకునే బట్ హి హెల్ప్డ్ మీ ఔట్. సో, కేక్ అయితే ఆర్డర్ చేసి అండ్ కట్ చేపిచ్చినాము. వాళ్ళకి అదొక సర్ప్రైజ్ అనమాట. అండ్ ఇందులో ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే మీరు ఇప్పటి వరకు చూడలేనిది మన టైగర్ బాబుని. సో, లాస్ట్ ఇయర్ వాళ్ళ యానివర్సరీకి ఇది గిఫ్ట్ ఇచ్చినాం. అది మన ముఖేష్ చాయిస్ జర్మన్ షెపర్డ్ తీసుకుందాం అని చెప్పి. ఇది మేము హైదరాబాద్‌లో తీసుకున్నాము. డీటెయిల్స్ అన్ని నేను మీకు ఇంకో బ్లాగ్‌లో చెప్తాను. వీడు మా ఇంటికి వచ్చేసరికి 2 మంత్స్ అగో అండి. ఫస్ట్ షాట్ చూసారు కదా! అప్పుడు తీసింది అది. మా ఇంటికి వచ్చిన ఫస్ట్ డే తీసిన షాట్. ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది. చూడు ఎంత ఫాస్ట్‌గా గ్రో అయిపోయినాడో అసల.